నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. చరిత్రనే కాదు, సాహిత్య చరిత్రను కూడా పరిశీలిస్తే కొన్ని అనుమానాలు వస్తాయి. కేవలం కొంతమంది వ్యక్తులు కొన్ని విషయాలను మాత్రమే రికార్డ్ చేస్తే అదే చరిత్రగా, సాహిత్య చరిత్రగా చలామణి అవుతుందని, అలాగే అధికారం చరిత్రను తయారు చేసే విధానం కొంతమంది చేతుల్లోనే ఉండిపోయిందని కూడా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా లోతులకు పోయి ఆలోచిస్తే పురుషుల చేతుల్లోనే ఇదంతా ఉందనిపిస్తుంది. మగవాళ్ల ఆలోచనలు, దృక్పథాలు, ఆశలు, కోరికలు, బలహీనతలే సాహిత్య చరిత్రలో కనిపిస్తున్నాయని స్త్రీవాదం చెప్తుంది. సాహిత్యం అనేది కులానికి, వ్యక్తికి, వర్గానికి, ముఖ్యంగా లింగ భేదానికి అతీతంగా నిలబడలేదని స్త్రీవాదం ముందుకొచ్చి చెప్పిన సత్యం. పితృస్వామ్య భావజాలం నుంచి సాహిత్యాన్ని విడగొట్టి తనదైన సొంత గొంతుకును వినిపించింది స్త్రీవాదం. స్త్రీవాదం గురించిన సరికొత్త మార్పుల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఇప్పుడైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వస్త్రాకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? చైతన్యపురిలో ఉంటున్న శాన్వి డిజైనర్స్ దగ్గరికి. మరి మనతో పాటు ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ బిందు. మరి మన సకులకు ఆవిడ డిజైన్స్ చేసిన డిజైన్స్ లో ఎటువంటి డిజైన్స్ పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బిందు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మా సకులకు ఏ డిజైన్స్ పరిచయం చేయబోతున్నారు? సో ఈ రోజు నేను మీకు డిఫరెంట్ గా కొన్ని లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను. లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ కోసం. యా, కిడ్స్ కోసం. చూపించండి. ఫస్ట్ డిజైన్ చూద్దామా? ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో తీసుకున్నాము శాండీ. దీంట్లో వచ్చేసి మనము బాడీ 2 షేడెడ్, అంటే ఇది బాగల్పూర్ సిల్క్ క్లాత్ అన్నమాట, ప్లెయిన్ క్లాత్. ఈ ప్లెయిన్ క్లాత్ మీద ఇప్పుడు ఎక్కువ మనం బోట్ నెక్స్ లో చూడొచ్చు. సో బాడీ ఓవరాల్ గా ప్లెయిన్ అవ్వకుండా అక్కడక్కడ గోల్డ్ డాట్స్ అవి పెట్టుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కింద గేర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసాము. రెగ్యులర్ గా కాకుండా ఇప్పుడంతా ఫ్లోరల్ ప్రింట్స్ నడుస్తున్నాయి. మీరు చూడొచ్చు దీంట్లో లోపల క్లాత్ నేను కంప్లీట్లీ బాగల్పూర్ మీద వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ క్లాత్ తీసుకున్నాము. యా, దానిలో మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ చూడొచ్చు. సో చాలా క్యూట్ గా ఉంది. అండ్ సెల్ఫ్ కలర్స్ తీసుకుంటారు లేకపోతే వేరే కలర్స్ ఏమైనా? ఆఫ్ కోర్స్ కాంట్రాస్ట్ కలర్ తీసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మనకి ఏంటి అంటే కింద అలా బేస్ మనం ఏది తీసుకుంటాము దాన్ని బట్టి మనం అదర్ కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో బ్యాక్ ఎలా వచ్చిందండి? బ్యాక్ కూడా సేమ్ అలాగే బోట్ నెక్ లో కంటిన్యూ చేసుకొని సేమ్ బ్యాక్ లో ఫ్రంట్ లో ఎలాగైతే వర్క్ ఇచ్చామో బ్యాక్ లో కూడా అదే వర్క్ కంటిన్యూ చేసాం అన్నమాట. సో ఓవరాల్ బాడీ కూడా చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చేసుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాము అండ్ కంప్లీట్లీ అదే ఫ్రిల్స్ లో ఇచ్చేసాము. ఓకే. సో సాఫ్ట్ నెట్ యూస్ చేశారు కాబట్టి చిన్నపిల్లలకి ఇంకా సాఫ్ట్ అండ్ హార్మ్ అవ్వదు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. చిన్నపిల్లలకి చాలా ప్రతిగా ఉంటుంది వాళ్ళు వేసుకుంటే. సో ఇది మనకి ఏ ప్రైస్ లో వచ్చేస్తుంది మన సక్లో? ఇది డిపెండ్స్ అండి, క్లాత్స్ ని బట్టి అండ్ ఏజ్ గ్రూప్ ని బట్టి మనకు డిఫరెంట్ గా చేసుకోవచ్చు. మినిమం అయితే 3500 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3500 to 5000 స్టార్ట్ అవుతుంది. అవునండి. ఓకే. నెక్స్ట్ డిజైన్ చూద్దామా బిందు గారు? ఇది ఇంకొకటి డిజైన్స్ అండి. దీంట్లో మీరు చూడొచ్చు మనం అదర్ కాంబినేషన్స్ కాకుండా సెల్ఫ్ కాంబినేషన్స్ లో ఇచ్చేసాం. ఒకటే కలర్ ఇచ్చారు. ఇదంతా నెట్ మీద వచ్చిన వర్క్ అన్నమాట. సో ఇది మనకు రెడీగా క్లాత్ దొరికిపోతుంది మార్కెట్ లో. దీంట్లో ఏంటంటే జస్ట్ మనం దీంట్లో డిజైన్ చేయడానికి ఏముండాలి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైనింగ్ పార్ట్ లో వెళ్ళొచ్చు దీంట్లో. సో ఇది కూడా మనం ఏంటంటే బోట్ నెక్ లో ఇచ్చాము. బట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ నెక్ పార్ట్ లో మనం లైనింగ్ ఇవ్వలేదు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. నెట్ పార్ట్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ ఏదైతే తీసుకుంటామో అక్కడ వరకు మనం ట్రాన్స్పరెంట్ ఇచ్చేసి రిమైనింగ్ పార్ట్ లైనింగ్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇది కూడా ఏంటంటే బోట్ నెక్ లో మనం ప్లాన్ చేసుకున్నాము. ఈ బోట్ నెక్ దగ్గర మాత్రం పైపింగ్ ఇచ్చేసాను నేను. ఓకే.
సో ఏంటంటే నాకు ఈ క్లాత్ ఈ డిజైన్ ఎక్కువ హైలైట్ అవ్వాలి. సో దీంట్లోని కాంబినేషన్ మళ్ళీ నేను కింద నెట్ తీసుకున్నాను. ఇదంతా ఏంటంటే నార్మల్ గా కుచ్చు పెట్టేసేసి చేశాను. ఇదేంటంటే సాఫ్ట్ నెట్ మనం ఎలా కుడితే అంత ఇదిగా వచ్చేస్తుంది. సో పిల్లలకి కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ చబ్బీగా కనిపించేస్తా ఉంటారు. సో అంత ఫుల్ గేరా పెట్టేసేసుకొని మనము చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టాము. సో ఇది మళ్ళీ కింద వచ్చేసి కూడా వైర్ పీకో చేపించాము అనమాట. సో జనరల్ గా బార్డర్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బార్డర్స్ యూజ్ చేసే బదులు వైర్ పీకో, సో దట్ అది అప్ అండ్ డౌన్ వచ్చేసి చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటివి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. సో మరి ఇన్నర్ లేయర్స్ ఎలా వేసారండి దీని లోపల? అంటే మనం సాటిన్ క్లాత్ లైనింగ్ లాగా తీసుకున్నాము. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను ఇది ఏదైతే మనకి స్టిఫ్ గా ఉండడానికి ఈ నెట్ క్లాత్ ని ప్రిఫర్ చేసి ఇలా కుట్టించామన్నమాట. ఏంటంటే సంథింగ్ లైక్ సిండ్రెల్లా ఫ్రాక్ లాగా వచ్చేసేసి కొంచెం ఎక్కువ ఫ్లో ఫ్రీగా వస్తుంది ఫ్రాక్. సో మళ్ళీ అది కుచ్చుకోకుండా కూడా మనం లోపల లైనింగ్ కాటన్ లైనింగ్ యూజ్ చేసుకున్నాము. దిస్ ఇస్ కాటన్ లైనింగ్. సో చిన్నపిల్లలు చాలా మృదు స్కిన్ గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ కోసం చాలా సేఫ్టీస్ ఎక్కువ తీసుకున్నారు. వెరీ నైస్. సో అది కూడా మంచి పీచ్ కలర్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి బ్యాక్ ఎలా వచ్చిందో చూద్దామండి. బ్యాక్ కూడా ఏంటంటే సేమ్ బోట్ నెక్ లో తీసుకొని లైనింగ్ అది లేకుండా బోట్ నెక్ పార్ట్ లో చేసుకొని సేమ్ అలాగే కంటిన్యూ చేసాము. అండ్ బ్యాక్ ఓపెన్ విత్ జిప్ ఇచ్చేసాము. సో మనకి ఈ ఫ్రాక్ రేంజ్ ఏంటండి, ప్రైస్ రేంజ్? ఈ ఫ్రాక్ వచ్చేసి మీకు అరౌండ్ 3500 లో. ఓకే, స్టార్టింగ్ 3500. ఒకవేళ పిల్లలు పెద్దగా ఉంటే వాళ్ళకి ఎక్కువ మెటీరియల్ ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్రైస్ ఎక్కువ అవుతుంది. అవును, వెరీ నైస్ అండి. ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. మరి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఇది ఇంకో డిఫరెంట్ కాంబినేషన్ లో తీసుకున్నాం సాండీ. కంప్లీట్ వైట్ బాడీ తీసుకున్నాము. సో వైట్ బాడీ ఎందుకు తీసుకున్నామంటే కింద ఫ్రాక్ కి కాంట్రాస్ట్ ఉంటుంది. సో అంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్ కాకుండా దాంట్లో ఫ్లవర్స్ ఏవైతే వచ్చాయో అవి మనం ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. సో దీంట్లో మీరు జస్ట్ సింపుల్ గా నేను రౌండ్ నెక్ ఇచ్చేసుకొని ఇదంతా వర్క్ వచ్చిన క్లాత్ అంటే నెట్ మీదే వర్క్ వచ్చింది క్లాత్. ఇది సెల్ఫ్ వర్క్ వచ్చింది. యా, నాకు ఇంకో వేరే కాంబినేషన్ దీనికి ఇవ్వడం నాకు ఇది కాలేకుండా, సో అందుకని చెప్పేసి సాటిన్ లైనింగ్ ఇచ్చేసి బాడీ కుట్టించేసాము. అండ్ ఫ్రిల్స్ వచ్చేసి ఇది నార్మల్ ఫ్రిల్సే పెట్టుకున్నాము. నెట్ క్లాత్ మంచి డార్క్ బ్లూ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చిన నెట్ క్లాత్ అన్నమాట. దానికి మనం ఏంటంటే కింద బార్డర్ కూడా క్రోషా బార్డర్ స్టైల్లో ఇచ్చుకున్నాము. సో ఎందుకంటే బాడీ మనకి క్రోషా స్టైల్లో వర్క్ వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే నేను కింద బార్డర్ కూడా అట్లా ఇచ్చేసాను అన్నమాట. సో కంప్లీట్ నెట్ అంతా ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి చాలా ప్రిటీగా ఉంది. అండ్ బ్లూ కలర్ కాబట్టి చాలా వైబ్రెంట్ కలర్, మంచి లుక్ వస్తుంది. ఓకే, సో లోపల మనం మంచి సాటిన్ యూజ్ చేసాం అనమాట. పిల్లలకి చాలా సాఫ్ట్ ఫీలింగ్. అవును, సాటిన్ క్లాత్ యూజ్ చేసాము. సో దట్ మనకి ఏంటంటే నెట్ కింద మనం సాటిన్ కానివ్వండి అట్లాంటివి వేస్తే షైనింగ్ ఉంటుంది. షైనింగ్ కూడా. ఓకే, మరి బ్యాక్ ఎలా వచ్చింది చూద్దామండి. బ్యాక్ కూడా యాజ్ యూజువల్ గా సేమ్ అట్లాగే ఇచ్చామండి. ఓకే, సో బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాము. బ్యాక్ జిప్పర్ ఇచ్చేసారు. అండ్ సేమ్ ఫ్రిల్స్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా సేమ్ ఫ్రిల్స్ అట్లాగే వచ్చాయి. ఓకే, సో పిల్లలు వేసుకుంటే చాలా క్యూట్ గా ఉంటారు. అది కూడా మంచి వైబ్రెంట్ బ్లూ కాబట్టి. సో మనకి ఈ డ్రెస్ ఏ ప్రైస్ కి వచ్చేస్తుందండి ఈ ఫ్రాక్? ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి అరౌండ్ 4500 లో అట్లా. 4500 స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట. ఓకే, సో చిన్నపిల్లలకి చాలా చక్కని ఫ్రాక్స్ ఇవన్నీ చాలా చక్కగా చూపించారు. అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చూపించారు మా సక్ల కోసం. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు, ఇంత మంచి డిజైన్స్ మా సక్లకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. భారతదేశంలో పితృస్వామ్య భావజాలమే ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే పురుషులు చేసిన రచనలు ఆ విలువలతో ఆ భావజాలంతోనే ఉంటాయి. ఒకవేళ స్త్రీలు కవిత్వం రాసినా ఆ పునాదుల మీదే రచనా వ్యాసంగాన్ని నిర్మించుకోవాలి. లేదంటే దాన్ని సాహిత్యంగా అందరూ ఆమోదించరు. కళా విలువలతో పాటు ఇతివృత్తం కూడా పురుష రచనా దృక్పథంతోనే సాగాలి. తొలినాళ్లలో రచనలు చేసిన తాళ్లపాక అన్నమయ్య భార్య తిమ్మక్క, రంగాజమ్మ, మొల్ల వంటి కవిత్రీలు చేసిన రచనలు ఈ కోవలోకే వస్తాయి. పురుషుడే కావ్యాన్ని కేంద్ర బిందువు. అతని చుట్టూనే కావ్యం మొత్తం తిరుగుతుండాలి. ప్రేమ రాసినా, శృంగారం రాసినా, యుద్ధం గురించి రాసినా పురుషులు గొప్పతనాన్ని వర్ణించాలి. స్త్రీని మాత్రం పురుషుని కోసం తప్పించే మనస్తత్వంతో చిత్రించాలి. సరే,
స్త్రీవాదం తెచ్చిన కొత్త దృక్పథం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆరోగ్య మంత్రలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జానకి గారు, ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి మా సకలకు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనము కొవ్వు పదార్థాల గురించి డిస్కస్ చేద్దాము. అంటే ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ గురించి. ఓకే, కుకింగ్ ఆయిల్ అంటున్నారు కదా, అంటే కుకింగ్ ఆయిల్ కొవ్వు పదార్థాలు అవసరమా? అసలు ఎంత వరకు తీసుకుంటే మంచిదంటారు? అంటే అందరూ ఇంకా బరువు తగ్గాలని చెప్పేసి, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆయిల్ తక్కువ తీసుకోవాలి అని విని ఉంటారు. అయితే ఎస్, మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కొవ్వు పదార్థాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన ఆరోగ్యాల్లో. ఓకే, సో కొన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అంటే ఇవి మన శరీరం తయారు చేసుకోలేదు, కంపల్సరీ మనం ఆహారం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి మనకు. అంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కొవ్వు పదార్థాలతో, ఆయిల్తో. అయితే కొవ్వు పదార్థాలు అవసరం, ఎందుకంటే కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్ప్షన్ మన శరీరం చేసుకోవాలి అంటే మనం కంపల్సరీ కొంచెం కొవ్వు పదార్థాలు తినాలి. సెకండ్ థింగ్, కొన్ని బయలాజికలీ యాక్టివ్ కంపౌండ్స్, అంటే కొన్ని హార్మోన్స్, సెల్ కాంపోనెంట్స్, ఇవన్నీ తయారు చేసుకోవాలంటే కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ఈవెన్ గింజ ధాన్యంలో కూడా కొవ్వు పదార్థాలు ఉంటాయి. మనం వండే బియ్యం, గోధుమలు, జొన్నలు, అలసందలు, బొబ్బర్లు, ఆఖరికి ఆకుకూరలో కూడా కొవ్వు పదార్థాలు ఉంటాయి. అంటే అది మనకు కనిపించవు, ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అంటాం మనము. దీని ద్వారా ఆల్రెడీ మనకు కొవ్వు పదార్థాలు వస్తుంటాయి మన శరీరానికి. అయితే వంటకి వాడేటప్పుడు మనం వంట నూనె నియంత్రణలో పెట్టుకోవాలి, అవసరమైన దానికంటే ఎక్కువ వాడకూడదు అని చెప్తుంటాం. అంటే మరీ జీరో కొలెస్ట్రాల్ అని అంటున్నారు, అది ఎంత వరకు తీసుకుంటే మంచిదంటారు? ఓకే, ఇక్కడ మీకు డౌట్స్ క్లియర్ చేయాలి. వృక్ష సంబంధమైన వంట నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. ఏ వృక్ష సంబంధమైన వంట నూనె అంటే నూనె గింజల నుంచి తీసిన వంట నూనె, అంటే కుసుమ నూనె కానివ్వండి, పల్లి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఆవు నూనె కానివ్వండి, అవిసె నూనె కానివ్వండి, అందులో కొలెస్ట్రాల్ ఉండదు. కొలెస్ట్రాల్ దీంట్లో ఉంటుంది, జంతు సంబంధమైన కొవ్వు పదార్థాల్లో మాత్రమే ఉంటుంది. అంటే నెయ్యి, వెన్న, బటర్, ఓకే, వీటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మోతాదుకి మించి ఆ కొవ్వు పదార్థాలు కనుక మనం తింటే ఆర్ క్యాలరీస్ ఎక్కువ తింటే మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఎంత తింటున్నామో, రోజుకు 4 చెంచాల వంట నూనె సరిపోతుంది. పిల్లలకు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ మంచి మేలైన కొవ్వు పదార్థాలు అవసరం కాబట్టి లోస్ ఆఫ్ టెక్నాలజీ అయినా తీసుకోవచ్చు. లైట్ ఆయిల్ అనేది ఏమీ ఉండదు. చూడ్డానికి కొన్ని తెల్లగా కనిపిస్తాయి, కొన్ని చాలా పల్చగా కనిపిస్తాయి, కానీ కొవ్వు పదార్థాలే. ఏ కుకింగ్ ఆయిల్ అయినా దాంట్లో వచ్చే క్యాలరీస్ మాత్రం సేమే. అందులో ఉండే కొవ్వు పదార్థాలు డిఫరెంట్గా ఉంటాయి, అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటాయి. సో రీసెర్చ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే బ్యాలెన్స్ ఉండాలి. సాచురేటెడ్ కొవ్వులు, మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా 6 కొవ్వులు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్కి బ్యాలెన్స్ ఉండాలి. కాబట్టి రకరకాల కంపెనీస్ ఏం చేశాయంటే 2-3 రకాల ఆయిల్స్ కలిపి మార్కెట్ చేయడం మొదలు పెడతాయి. ఎందుకంటే ఏ ఒక్క ఆయిల్లో మన శరీరానికి, ఆరోగ్యానికి అవసరమయ్యే కొవ్వు పదార్థాలు లభించట్లేదు. అంటే చాలా మంది ఏమంటారంటే ఎన్ని రకాల ఆయిల్స్ వాడుతూనే ఉంటారు, ఒకే ఆయిల్ కి అనేది ఉండరు వాళ్ళు. ఈ నెల ఒక ఆయిల్ అయితే ఇంకో నెల ఇంకో ఆయిల్ అంటే మారుస్తూ ఉంటారు. అంటే ఇలా ఆయిల్స్ ని మార్చడం మంచిది అంటారు? అంటే ఎలాంటి ఆయిల్స్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే ముందు రీసెర్చ్ రిజల్ట్స్ రానప్పుడు అలా చెప్పేవాళ్ళం మేము, అంటే ఒకటి మార్చి ఒకటి వాడండి, ఒకటే వాడకండి అని. కానీ ఇప్పుడు లేటెస్ట్ మనకు రీసెర్చ్ ద్వారా ఏం తెలిసిందంటే 2-3 ఆయిల్స్ కంబైన్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన స్వతహాగా ఉన్న అలవాట్ల ప్రకారంగా ఇప్పుడు మనం మొత్తం భారతదేశం చూసినట్టయితే కొంతమంది ఆవ నూనె వాడతారు, కొంతమంది కుసుమ నూనె వాడతారు,
కొంతమంది వేరుశనగ నూనె వాడతారు, కొంతమంది నువ్వుల నూనె వాడతారు. సో బలవంతంగా అవి చేంజ్ చేసుకోకుండా మీరు 2 ఆయిల్స్, ఇంకో ఆయిల్, ఆ ఆయిల్లో ఉన్న కొవ్వు పదార్థాలు కాకుండా వేరేది కలిపితే మనకు బ్యాలెన్స్డ్ కొవ్వు పదార్థాలు ఏమొస్తుందో చూసుకొని 2 కలిపి వాడుకోవడం మంచిది. ఒమేగా 3 కొవ్వు పదార్థాలు అనేవి ఒక గ్రూప్ ఆఫ్ కొవ్వు పదార్థాలు. ఇప్పుడు వీటి అవసరం మనకు చాలా అని తేలింది. అంటే కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకోవాలన్నా, కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా ఈ ఒమేగా 3 కొవ్వు పదార్థాలు చాలా అవసరమని తేలింది. ప్లస్ ఆహారంలో అవిసెలు, వాల్నట్స్, ఓకే, ఆకుకూరలు లేదా తృణధాన్యాలు, అంటే పాలిష్ బియ్యం ఒకటే కాకుండా దంపుడు బియ్యం వల్ల కొంచెం బెనిఫిట్ అయిన సజ్జలు, అలసందలు, బొబ్బర్లు, రాజ్మా, ఇలా ఇవి వాడినా కూడా, అంటే మంచి డైట్ డైవర్సిటీ, అంటే రకరకాల డైట్స్ వాడినా కూడా ఒమేగా 3 కొవ్వు పదార్థాలు సమృద్ధిగా వాళ్ళ ఆహారంలో ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు చెడు కొలెస్ట్రాల్ రిస్క్ని వాళ్ళు తగ్గించుకోవచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే అసహజంగా తయారయ్యే ఫ్యాట్స్ అనమాట. సపోజ్ మీరు ఒక ఆయిల్లో వేయిస్తున్నారు కంటిన్యూస్గా, ఇప్పుడు మీరు చూస్తుంటారు బయట చిప్స్, డీప్ ఫ్రైస్ వేయిస్తూనే ఉంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్ పొద్దునుంచి కాగుతూనే ఉంటుంది, అది పొగలు వస్తూనే ఉంటాయి. సో ఆ ఆయిల్ పొద్దునుంచి వాడింది సాయంత్రం వరకు అలాగే ఉండదు, అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. డాల్డా లాంటివి, అంటే వనస్పతి లాంటిది ఈ కొవ్వు పదార్థాల్లో ఎక్కువ ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చాలా స్టోర్డ్ ఫుడ్స్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్ వెరీ క్లియర్లీ ప్రూవన్, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్లనే చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ పెరుగుతుంది, ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తుందని. కాబట్టి హోటల్ ఫుడ్స్, బయట ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు ఆ ఆయిల్ మంచిది కాదనేది మనకి ఇమీడియట్లీ తెలుసుకోవాలి. సో జానకి గారు, ఒకే ఆయిల్ని డీప్ ఫ్రై చేసి మళ్ళీ అదే ఆయిల్ని ఇంకోసారి వాడొద్దు అని మా సకులకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. తెలుగులో స్త్రీవాదం వేళ్ళూనుకుంటున్న 1980లలో స్త్రీల రచనలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. స్త్రీలు రాస్తున్న కవిత్వం నీలి కవిత్వం అని కొంతమంది పురుషులు తీవ్రంగా విమర్శించారు. వాళ్లంతా సాంప్రదాయ భావాలపై నిలబడి స్త్రీల కవిత్వాన్ని తూచిన వాళ్లే. పురుష కోణం నుండి మహిళల రచనలను తూచిన వాళ్లే. స్త్రీకి ప్రత్యేకంగా రాయడానికి ఏముంటుంది అన్న కవులు, విమర్శకులు కూడా ఉన్నారు. అచ్చమైన స్త్రీ గొంతును 2వ తరగతి కవిత్వంగా మాత్రమే అంగీకరిస్తామన్నారు. కానీ ఆ వ్యతిరేకతను, భావజాల అవరోధాలను అధిగమించి స్త్రీవాదం నేడు తన విస్తృతిని పెంచుకుంది. స్త్రీ ఆలోచించకూడదు, రాయకూడదు అనే పితృస్వామ్య భావాజలాల్ని పటాపంచలు చేసింది. స్త్రీ మేధావిలా, సిద్ధాంతకర్తలా, కవిగా మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుగు సాహితీ లోకానికి రుచి చూపించింది. స్త్రీవాదం గురించి మరికొన్ని సంగతులు మాట్లాడుకునే ముందు ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కీర్తి గారు. మరి కీర్తి గారు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. నమస్కారం కీర్తి గారు. నమస్కారం అండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం అండి. కీర్తి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఓకే. మరి ఈ రోజు మన సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? సగ్గుబియ్యం పకోడీ అండి. సగ్గుబియ్యం పకోడీ, ఓకే. సగ్గుబియ్యం పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. సగ్గుబియ్యము, బియ్యం పిండి, ఆనియన్, ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, సోడా, కరివేపాకు, పుదీనా. సగ్గుబియ్యం పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఫస్ట్ ఏం చేయాలి? సగ్గుబియ్యం 2 hours ముందు నానబెట్టుకోవాలండి. పెరుగులో సగ్గుబియ్యం 2 hours ముందు నానబెట్టుకోవాలండి. అవి రెడీ చేసుకొని వచ్చామండి. ఓకే, మీరు ఆల్రెడీ రెడీ చేసి వచ్చారు. 2 hours. ఓకే, సగ్గుబియ్యం పెరుగులో 2 hours నానబెట్టి ఉంచారు. ఓకే, ఒక బౌల్ ఇవ్వండి. ఫస్ట్ బౌల్లోకి తీసుకుందాం. సో ఒక బౌల్లోకి తీసుకున్నాము. సగ్గుబియ్యం కొన్ని అండి. 1 కప్పు సగ్గుబియ్యం అండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, ఆనియన్ అండి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి,
అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడు సోడా అండి, పచ్చిమిర్చి పేస్ట్ అండి, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం సాల్ట్ అండి, 1/2 స్పూన్ సరిపోతుందండి. చాలండి, కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా, పుదీనా, కరివేపాకు. ఓకే, కరివేపాకు కూడా వేసుకోవాలి. కలపాలండి, కొంచెం కొంచెం వాటర్ వేసేసి కలిపేసి. ఓకే, చూడండి సరిపోతుందా? చాలండి. ఓకే డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకున్నాం. ఓకే, ఆయిల్ వేసుకున్నామండి. ఇంకా వాటర్ కావాలా? కొంచెం వాటర్ కావాలండి. సరిపోతుంది. ఓకే కీర్తి గారు, ఆయిల్ హీట్ అయింది, మనం వేసేసుకుందామా? వేసుకుందామండి. ఓకే, చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలండి. ఓకే, చిన్న చిన్న పకోడీలా వేసుకుంటాం. ఓకే, వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించండి. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తూ ఉండాలి. సో మొత్తం వేసేసుకున్నాము, మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనండి, బాగా ఫ్రై అయిపోయి తీసేసుకుందామా? తీసుకుందామండి. సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి, రెడీ అయిపోయి. ఓకే, వేడి వేడి సగ్గుబియ్యం పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనండి, కీర్తి గారు చేసిన సగ్గుబియ్యం పకోడీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. సగ్గుబియ్యం పకోడీ కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పెరుగు, సోడా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్, ఉప్పు. సగ్గుబియ్యం పకోడీ తయారు చేసుకునే విధానం: 2 గంటల ముందుగా సగ్గుబియ్యం పెరుగులో నానబెట్టుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం పిండి, ఉల్లిపాయలు, సోడా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం వాటర్ వేసి పకోడీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తరువాత ముందుగా రెడీ చేసుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఆయిల్ లో పకోడీలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పకోడీ రెడీ. సగ్గుబియ్యం పకోడీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. కీర్తి గారు, సగ్గుబియ్యం పకోడీ చాలా బాగుందండి, క్రిస్పీగా ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు ప్రజ్ఞా సారీస్ కుకట్పల్లి దిల్సుఖ్ నగర్ వారి గిఫ్ట్ వౌచర్. చూసారు కదా సకులు, కీర్తి గారు చేసిన సగ్గుబియ్యం పకోడీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 04023556540 నెంబర్ కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మాతృత్వాన్ని, కుటుంబ శ్రమను, సతీత్వాన్ని గొప్ప చేయకుండా నిజాయితీగా చెప్పారు స్త్రీవాదులు. తమ సమస్యలను తమ కోణం నుంచి కవిత్వకరించారు. పాలిచ్చి పెంచిన వారిలో సగం మంది విభజించి పాలిస్తున్నారని నిస్సంకోచంగా చెప్పారు. స్త్రీని వంటగదికి మహారాణి చేయడం వెనుక ఉన్న కుట్రను ఎండగట్టారు. పురుషుల దృక్పథానికి మూలమైన పైటను తగలేయమన్నారు. మగవాళ్ల చూపులు ఎంత తీక్షణంగా బాధపెడతాయో చెప్పారు. కాన్పులో పడే కష్టాన్ని వర్ణించారు. స్త్రీని అందం పేరుతో వ్యాపార రంగంలో వస్తువును చేశారని ప్రపంచీకరణ మోసాన్ని వివరించారు.
అసలు స్త్రీకి ప్రత్యేకంగా వ్యక్తిత్వం లేకుండా చేశారన్నారు. చరిత్రను, సాహిత్య చరిత్రను స్త్రీలు కోణం నుంచి మళ్లీ రాసే ప్రయత్నం చేశారు. స్త్రీవాదం ముందుకు తెచ్చిన అంశాల గురించి, మరికొన్న సంగతుల గురించి మళ్ళీ చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. న్యూస్ పేపర్తో అందమైన వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అనిత గారు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దాం. నమస్కారం అండి అనిత గారు. అనిత గారు, ఈరోజు మా సకులందరికీ మీరు న్యూస్ పేపర్తో ఒక మంచి వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తారన్నారు కదా, మరి అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? న్యూస్ పేపర్ కావాలండి, బ్రష్, కలర్, వాటర్, గ్లూ, పెన్సిల్, డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని, ఒక స్టిక్ కావాలండి. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తారు? సో ఫస్ట్ న్యూస్ పేపర్ని మనం కట్ చేసుకోవాలండి. సో ఇది న్యూస్ పేపర్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకొని కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ న్యూస్ పేపర్ తీసుకోవాలి, తర్వాత దాన్ని హాఫ్ చేసి కట్ చేయాలండి. ఓకే, నిలువుగా కట్ చేయాలి. అంటే మనకు ఒక పొడుగ్గా ఒక లైన్ లాగా రావాలి. ఓకే, సో ఇట్లా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక కార్నర్ నుంచి ఒక స్టిక్, అంటే మామూలుగా స్టిక్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ లో చేసే వాళ్ళకి కొంచెం స్టిక్ సపోర్ట్ ఉంటే ఈజీగా రోల్ అయిపోతుంది. ఇప్పుడు స్టిక్ తీసేయచ్చు. గ్లూతో అతికించుకోవాలండి. ఓకే, ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత గ్లూ పెట్టేసి దాన్ని అతికించేస్తున్నారు. ఇలా అతికించుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫ్లాట్ చేసుకోవాలండి. సో ఇలా మనం స్టిక్స్ చేసుకున్నాక దీన్ని మనం రోల్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మన దగ్గర ఒక 5 స్టిక్స్ రెడీగా ఉన్నాయి. 5 స్టిక్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రోల్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఒక రోల్ చేశారు కదండి, రోల్ చేసేసి అది నిలువుగా, అది స్టిక్ లాగా చేశాను కదా, ఈసారి కొంచెం రౌండ్ గా చేయాలన్నమాట. ఒక బండిల్ లాగా రోల్ చేస్తారు. సో అది రోల్ చేయడానికి నేను పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఒక పెన్సిల్ సపోర్ట్ చేసుకొని రోల్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో దీన్ని ఇలా సపోర్ట్ తీసుకొని ప్రెస్ చేస్తున్నారు, టైట్ గా పట్టుకొని. సో ఇట్లా లాస్ట్కి వచ్చేసరికి, లాస్ట్కి వచ్చేసరికి ఇంకోటి తీసుకొని దీన్ని అటాచ్ చేసుకోవాలి. సో దీనికి గ్లూ దాంట్లో ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అక్కడ గ్లూ కూడా పెడుతున్నారు కదండి? అవునండి, అంటే గ్లూ పెట్టి అతికిస్తున్నారు. గ్లూ పెట్టి దీంట్లో పంపించేసి కొంచెం పైన కూడా పెడితే మీరు రోల్ చేసేటప్పుడు స్టిక్ అయిపోతుంది. ఆల్రెడీ సెకండ్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 3 ఉన్నాయి, అవన్నీ చేసేద్దాం. అనిత గారు, కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఒక బండిల్ చేశాను. ఇలా ప్రెస్ చేస్తున్నారు లోపల, ఇలా లోపలికి ప్రెస్, అది ఎంబోస్ అయినట్టుగా ఇట్లా కొంచెం. ఓకే, సో ఇలా మనం యూస్ చేసుకోవాలి. కొంచెం పైకి ఇలా ప్రెస్ చేసి కొంచెం, సో ఇలా యూస్ చేసుకోవాలి. ఇది న్యూస్ పేపర్ కదండి, సో డైరెక్ట్ గా మనం దీనికి వేస్తే, కలర్స్ వేస్తే అంత స్టిఫ్ గా ఉండదు. సో మనం దీన్ని కలర్స్ వేయటానికి యూస్ చేసుకోవటానికి మనం గ్లూ, వాటర్ మిక్స్ చేసి దీని మీద బ్రష్ చేయాలన్నమాట. ఫస్ట్ గ్లూని వాటర్ ని మిక్స్ చేసి దానిపైన బ్రష్ చేయాలి. సో బ్రష్ చేశాక అది మొత్తం కంప్లీట్ గా ఆరాక దెన్ కలర్ వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం గ్లూ తీసుకోవాలండి. ఓకే, డైరెక్ట్ గా గ్లూని బ్రష్ మీదకి తీసుకోకుండా బౌల్లో తీసుకొని కొంచెం గ్లూ తీసుకోవాలండి. సో వాటర్ అంటే మామూలుగా ఈ బండిల్ పైన వేస్తారా, లేకుంటే గ్లూలోని కలిపేస్తారా? బండిల్ మీద బ్రష్ తో అప్లై చేస్తానండి. సో కొంచెం వాటర్, సో గ్లూలో కొంచెం వాటర్ కూడా కలిపేసి కొంచెం లిక్విడ్ గట్టిగా ఉంది కదండి, దాన్ని కొంచెం లూజ్ చేశారు లిక్విడ్ లాగా. ఇది దీని మీద బ్రష్ చేయాలండి. సో ఇది ఎంత టైం పడుతుందండి ఆరడానికి? ఫ్యాన్ కింద పెడితే ఒక 10 minutes లో డ్రై అయిపోద్దండి. ఆ డ్రై అయిపోయాక కలర్. సో డ్రై అయినది ఏదైనా ఉందా మరి? సో డ్రై అయిపోయినటువంటి బండిల్ రెడీగా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అనిత గారు? సో ఇది డ్రై అయ్యాక కలరింగ్ వేసుకోవాలండి.
గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో డైరెక్ట్ గా తీసేసుకుంటున్నారు బ్రష్ తో. అవునండి. మామూలుగా ప్లేట్ లో వేసుకొని ప్లేట్లో కూడా చేసేది కాకుండా వేసుకోవచ్చు అండి. ప్లేట్లో వేసుకొని కూడా మన కన్వీనియంట్ అండి ఇది. అనిత గారు అంటే తను ఫ్రీ హ్యాండ్ కాబట్టి తను ఈజీగా తీసుకొని బ్రష్ చేసేయగలదు కలర్. సో ఇలా మొత్తం కలర్ చేయాలండి. లోపల వైపు కలర్ లేదు. లోపల వైపు అవసరం లేదు. నేను ఆల్రెడీ కొన్ని కలర్ వేసి తీసుకొచ్చానండి. సో అది ఆల్రెడీ అది అరేంజ్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ రెడీ చేసిన బండిల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది నేను 5-6 యూస్ చేసి చేసిన బండిల్ అండి. ఇది ఓన్లీ 1 స్టిక్ యూస్ చేసిన బండిల్. ఓకే. సో వీటిని కూడా కలర్ వేసాను. సో ఇవి డెకరేట్ చేసుకోవాలి. సో ఇవి నేను ప్యాచెస్ తీసుకొచ్చాను. సో పెద్దదానికి పెద్దది, చిన్న వాటికి ఇలా మిర్రర్స్ అతికిస్తున్నాను. సో ఇలా మన ఇంట్రెస్ట్ ని బట్టి మనం తీసుకున్న సైజ్ ని బట్టి వాటికి ప్యాచెస్ అతికిస్తున్నాం. అవునండి. దీనికి గ్లూ పెట్టేసి అతికించేస్తే ఇంకా అతికిపోతుంది కదండి, అతికించేద్దాం. సో ఇలా అరేంజ్ చేసింది ఏదైనా ఉందండి? ఉందండి. ఇలా బండిల్స్ చేసి వాటిని డిజైన్ చేసి. అవునండి. యాక్చువల్లీ మనం ఇలా పెట్టుకొని హ్యాంగింగ్ గా చేసుకోవచ్చు, లేకపోతే వెనక ఏమైనా సపోర్ట్ పెట్టుకొని కూడా హ్యాంగింగ్. సో నేను థర్మాకోల్ సపోర్ట్ పెట్టుకొని హ్యాంగింగ్ గా క్రియేట్ చేశాను. సో అది చూపించండి. సుజాత గారు, నేను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేశానండి. నేను చేసిన బండిల్ ఇలా అరేంజ్ చేశాను. ఇట్లా 3 పెద్ద బండిల్స్ తీసుకొని చిన్న చిన్నవి 1 పేపర్ ఫోల్డ్ తీసుకొని ఇట్లా ఎస్ షేప్ లో ఇలా పెట్టాను. సో దీన్ని థర్మాకోల్ పైన పెట్టేసి అవుట్ లైన్ లాగా జస్ట్ ఏదైనా డెకరేటివ్, నేను లేస్ తీసుకున్నాను, మీరు క్రియేటివ్ బట్టి ఏదైనా మిర్రర్స్ పెట్టుకోవచ్చు, అలా ఏదైనా పెట్టుకోవచ్చు. సో వాళ్ళ క్రియేటివిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు తయారు చేసుకోవాలనుకున్న తీరుని బట్టి చేసుకోవచ్చు. బట్ నైస్ అండి, చాలా చాలా అందంగా ఉంది, ముచ్చటగా ఉంది చూడడానికి. ఎనీవే అనిత గారు, మా సకులందరికీ ఒక మంచి ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమంలో వాల్ హ్యాంగింగ్ ని. చాలా బాగుంది కదా, మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. పురుష కోణం నుంచి స్త్రీ గురించి ఆలోచించినప్పుడు స్వతంత్రంగా ఆలోచించే స్త్రీ సమాజంలో ద్వేషానికి గురవుతోంది. వ్యక్తిత్వాన్ని, ప్రతిభను అణుచుకొని భర్తను ప్రేమిస్తూ బిడ్డలను పెంచుతూ ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తే ఆదర్శ స్త్రీగా పేరు తెచ్చుకుంటుంది. అవునన్నా కాదన్నా భర్త మాటలకు తలూపాలి. అందుకే వీటన్నింటినీ స్త్రీవాదం వ్యతిరేకించింది. కుండ బద్దలు కొట్టినట్లు తన సొంత వ్యక్తిత్వాన్ని వెల్లడించింది. పురుషులతో అన్ని విధాలా సమానమని, విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్లమని చెప్పింది. స్త్రీ జీవితంలో వ్యక్తిగతం అంటూ లేకుండా చేసిన పితృస్వామ్య భావజాలాన్ని అన్ని విధాలా ఎదుర్కొని నిలిచింది. నేడు విస్తృతై అనేక విభాగాలుగా స్త్రీల భావాలకు అక్షర రూపమై నిలుస్తోంది. పార్లమెంట్ భవనాల నుండి పడగదుల వరకు స్త్రీల ఆలోచనలో మార్పును తీసుకొచ్చింది. ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని స్త్రీవాద కవిత్వం చెప్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. చూసారు కదండి, ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.